ప్రధానమంత్రి గారు స్పీచ్ అన్నారు, అది మనకి కోయంబత్తూరు కరెక్ట్ గా టైంకి మ్యాచ్ అవ్వలేదు. మన నాయకుడు చంద్రబాబు గారి స్పీచ్ ఇప్పుడు ఇంకా రాలేదు కదా, అది కూడా మీరు వినేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ అకౌంట్ లో పడ్డా కూడా ఎందుకు సమావేశమయ్యామంటే ప్రచారం కూడా కావాలి. డబ్బులు అకౌంట్ లో పడ్డాయి కానీ ప్రచారం కూడా మనం చెయ్యాలి. గత ప్రభుత్వంలో 13,000 వేసి ఎంత పెద్ద విస్తృత ప్రచారం చేశారు. ఈనాడు మనం ఎన్ని కష్టాలున్నా మన నాయకుడు సూపర్ 6 హామీల్లో ఒకటి ఈ రోజు అమలు చేస్తా ఉన్నాము అనేటువంటిది కూడా మనం విస్తృతంగా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 100 మందికి ప్రచారం చేయాలి. ఈనాడు ప్రచారం చేస్తే తప్ప మనం చేసే మన నాయకుడి యొక్క కష్టం, లోకేష్ బాబు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్వలాభాలకు పోకుండా రాష్ట్రం కోసం ఏ విధంగా చంద్రబాబు వెంట నిలబడ్డాడు అనేటువంటిది కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చేసే కష్టాన్ని అర్థం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ టైంలో చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని నడిపించగలడు, ఆర్థికంగా అభివృద్ధి ముందుకు తీసుకురాగలడు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి శక్తి చంద్రబాబు గారికి ఉంది అనేటువంటి ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలి, లోటు ఉన్న రాష్ట్రం మిగులు రాష్ట్రంగా తీసుకుపోవాలి, ఆ మిగులు పేదలకు పంచాలి అనేటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. ఇప్పుడు ఎన్ని పెట్టుబడులు మనకేమొచ్చిందని చాలా మంది ఆలోచిస్తారు. నిన్న విశాఖలో 600 పైబడి ఒప్పందాలు జరిగినాయి, 13,25,000 కోట్లు అంటున్నారు. మన కష్టాలు ఏంటి, మనం ఏంటని ఆలోచిస్తున్నారు. ఏమో ఆలోచిస్తున్నారు కదా, మాకేంటి వచ్చిందని. అవన్నీ వస్తేనే ఆదాయం పెరుగుతుంది, ఈ పథకాలు అమలవుతాయి. అవన్నీ రాకపోతే ఈ పథకాలను దీర్ఘకాలం అమలు చేయలేరు ఎవరు కూడా. ఆదాయాన్ని పెంచాలి అంటే చంద్రబాబు గారు చేసే ఆలోచనలే ఏకైక మార్గం తప్ప మరొక అవకాశం లేదు. ఆ పెట్టుబడులన్నీ వచ్చి ఆ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరిగి ఈ సూపర్ 6 అమలు చేయాలి అంటే ఆదాయం పెంచడమే ఏకైక మార్గం. 5 ఏళ్ళు అప్పులు తేవాలంటే సాధ్యం కాదు. ఆదాయాన్ని కూడా చూపెడితేనే అప్పులు ఇస్తారు మనకు 5 ఏళ్ళు. లేకపోతే బ్యాంకులు కూడా మొండి చేయి చూపిస్తాయి. బ్యాంకులు మొండి చేయి చూపిస్తే పథకాలు ఆగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మన కూటమి ప్రభుత్వం చేయటం లేదు. ఆ తప్పులు జగన్మోహన్ రెడ్డి లాగా మాకు అభివృద్ధి వద్దు, పెట్టుబడులు రావాల్సిన పని లేదు, ఇటువంటి సమావేశాలు అవసరం లేదనుకుంటే ఈ పథకాలు కొనసాగేటువంటి అవకాశం ఉండదు. బ్యాంకులు ఉండి ఎప్పుడో ఎన్పిఏ అయిపోతే మనం సొంతంగా ఎన్పిఏ అయితే ఏ విధంగా బ్యాంకులు డబ్బులు ఇవ్వో ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తేనే ఇవన్నీ వచ్చేటువంటి పెట్టుబడులు చూసి ఆదాయం పెరుగుతుంది, కట్టగలుగుతుంది ప్రభుత్వం, అప్పులు పుడతాయి.